ఏం తక్కువని? ఈ కథను రచించిన వారు గరిమెళ్ల సరస్వతి గారు. ఈ కథ సెప్టెంబర్ 2001లో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. నేను రోజు సాయంత్రం కూర్చునే పార్కులో నాకు వెంకట్రావు పరిచయమయ్యే నాటికి అతని చిన్న కూతురు విజయ్కు సంబంధాలు వెతకడం మొదలుపెట్టి 2 ఏళ్లయింది. మా పరిచయం స్నేహంగా మారి కష్టసుఖాలు మాట్లాడుకోవడం, ఇళ్ల దగ్గర కలుసుకోవడం వరకు వచ్చి మరొక 2 ఏళ్లయింది. కానీ విజయ్కి సంబంధం మాత్రం కుదరలేదు. అందుకు కారణం విజయ్ పెళ్లివారికి నచ్చకపోవడం కాదు. ఎందుకంటే విజయ విద్యాబుద్ధులున్న చక్కని పిల్ల, వంట పని ఇంటి పనుల్లో దిట్ట, కమ్మగా పాడుతుంది. రాని కుట్లు అల్లికలు చేతి పనులు లేవు. ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ తనకొచ్చిన విద్యలతో నెలకు 500-600 వరకు సంపాదిస్తుంది. అలాంటి పిల్లను కాదంటున్నారంటే వాళ్ళు అడుగుతున్న కట్నం వెంకట్రావు ఇచ్చుకోలేకపోవడమేనని అనుకునేవాడిని. పిల్ల నచ్చితే అనుకున్న దానికంటే కట్నం కాస్త తక్కువైనా కొందరు ఒప్పుకుంటారు. బహుశా వెంకట్రావుకు అలాంటి వాళ్ళు ఇంతవరకు తారసపడలేదేమో. కట్నం చాలా ఎక్కువగా అడుగుతున్నారా వెంకట్రావు అని అడిగాను ఒకరోజు. అసలు నేను కట్నమే ఇవ్వనంటున్నాను. ఆ మాట వినగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్నాడు. నేను తెల్లబోయాను. అంటే కట్నం ఇవ్వకుండా పెళ్లి చేద్దామని అనుకుంటున్నావా? అది సాధ్యమేనా అని అడిగాను. ఎందుకు కాదు, మా పెద్దమ్మాయికి కట్నం ప్రసక్తి లేకుండానే పెళ్లి చేశాను. విజయ్ కూడా అలాగే చెయ్యాలనుకుంటున్నాను. అయినా విజయ్కి ఏం తక్కువని కట్నం ఇవ్వాలి? అంటే ఏదో తక్కువ కావడం వల్లనే అందరూ కట్నాలిచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారంటావా అని ప్రశ్నించాను. కాదు, కానీ సాంప్రదాయం, గోత్రం, జాతకాలు, నచ్చుకోవడాలు లాంటి 1,00,000 అడ్డంకులు దాటి ముందుకు వచ్చిన సంబంధం కట్నం దగ్గర తప్పిపోతే ఉసూరుమంటుంది. వ్యయ ప్రయాసలకు ఓర్చి మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసినా ఇవ్వదలిచిన కట్నానికి కుదురుతుందన్న గ్యారంటీ ఉండదు. ఆడపిల్లకు వీలైనంత వేగంగా పెళ్లి చేసేయాలన్న ఆరాటంతో తల తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడతారు. ఆడపిల్ల తల్లిదండ్రుల ఆరాటాన్ని మగపెళ్లివారు దర్జాగా క్యాష్ చేసుకుంటున్నారు అన్నాడు ఆవేశంగా. కట్నం పుచ్చుకోవడానికి ధనదాహమే కారణమంటావా వెంకట్రావు అని అడిగాను. ఖచ్చితంగా అంతే అన్నాడు వెంకట్రావు. ఎంత మాత్రం కాదు. అందరూ డబ్బు మీద వ్యామోహంతో కట్నం పుచ్చుకుంటారని మాత్రం అనుకోవద్దు అన్నాను. మరైతే దేని మీద వ్యామోహంతో పుచ్చుకుంటున్నారో అన్నాడు వెంకట్రావు వెటకారంగా. నేనతని వెటకారాన్ని పట్టించుకోలేదు. నీకున్నట్టే పెళ్లికి ఎదిగిన కూతురు, ఉద్యోగం చేస్తున్న కొడుకు ఉన్నారనుకో, కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి తగినంత డబ్బు లేదనుకో, అలాంటప్పుడు తప్పనిసరై కొడుక్కి కట్నం తీసుకుని పెళ్లి చేసి ఆ డబ్బుని కూతురు పెళ్లికి కట్నంగా వాడుకుంటారు అన్నాను. అంటే కొడుకుని అమ్మి అల్లుణ్ణి కొనడం అన్నమాట. చచ్చినా నేను అలాంటి పని చెయ్యలేను అన్నాడు. పోనీ కుండమార్పిడికి ప్రయత్నం చెయ్యకూడదు అని అడిగాను. కుండమార్పిడి పద్ధతి మంచిదే. లోగడ అలాంటి సంబంధాలు కొన్ని వచ్చాయి కూడా. కానీ కుండమార్పిడి చేస్తే ఒక జంటకు సుఖ సంతోషాలు ఉండవంటూ మా ఆవిడ ఒప్పుకోలేదు అన్నాడు. చీకటి పడిందని ఇద్దరం ఇళ్లకు బయలుదేరాం. కట్నం ఇవ్వననే తండ్రి, కుండమార్పిడి కూడదనే తల్లి, కన్నవాళ్ల పట్టుదళ్ల మధ్య నలిగిపోతున్న విజయ్కు ఎప్పుడు పెళ్ళవుతుందో అనుకున్నాను ఇంట్లోకి వెళుతూ. కానీ విజయ్కు కట్నం ప్రసక్తి లేని చక్కని సంబంధం నా ద్వారానే కుదురుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను చలపతి కొంతకాలం కలిసి పనిచేశాం. రిటైర్ అయినాక నేను హైదరాబాదులో, చలపతి విశాఖపట్నంలో స్థిరపడ్డాము. మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు, కానీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మాత్రం పంపుకునేవాళ్ళం. అందుకే ఆ రోజు చలపతి దగ్గర నుంచి ఉత్తరం వస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. ఏం రాశాడబ్బా అనుకుంటూ కవరు విప్పి ఉత్తరం చదివాను. పోస్టల్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న తన కొడుకు శ్రీధర్కు పెళ్లి చేయాలనుకుంటున్నానని, చాలా సంబంధాలు వస్తున్నా ఏదో కారణం వల్ల తప్పిపోతున్నాయని, సాంప్రదాయ కుటుంబానికి చెందిన విద్యాబుద్ధులున్న పిల్ల అయితే చాలని, ఉద్యోగం చేయనవసరం లేదని, కట్నం ప్రసక్తి లేదని రాస్తూ శ్రీధర్ తాలూకు వివరాలన్నీ తెలియచేశాడు. అదృష్టం విజయ్ను వెదుక్కుంటూ వచ్చిందనిపించింది ఉత్తరం పూర్తిగా చదివాక. నేను వెంటనే ఉత్తరం పట్టుకుని వెంకట్రావు ఇంటికి వెళ్ళాను. చలపతి రాసిన ఉత్తరం చదివి అతను ఎగిరి గంతేసినంత పని చేశాడు. అప్పటికప్పుడే చలపతి పేర వివరంగా ఉత్తరం రాసి
విజయ్ జాతకం ఫోటో పెట్టి కవర్ పోస్ట్ చేసి వచ్చాడు. ఫోటో నచ్చడంతో పాటు జాతకాలు కూడా కుదరడంతో వారం తిరగకుండానే చలపతి భార్యను కొడుకు శ్రీధర్ను తీసుకుని వచ్చి మా ఇంట్లో దిగాడు. అందరం కలిసి విజయ్ను చూడడానికి వెళ్ళాము. విజయ శ్రీధర్ పరస్పరం నచ్చుకున్నారు. ఇరుపక్షాల పెద్దలకు కూడా అన్నీ అంగీకారం కావడంతో వెంటనే పురోహితుణ్ణి పిలిపించి నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టించేశారు. వాటి ప్రకారం మరునాడే నిశ్చితార్థం, నెల రోజుల్లో పెళ్లి ఘనంగా జరిగిపోయాయి. నా కూతుర్ని ఒక్కింటిదాన్ని చేసి నాకు మహోపకారం చేశారు గురునాథం గారు. మీరు చేసిన మేలెప్పటికీ మర్చిపోలేను అన్నాడు వెంకట్రావు పెళ్లి రోజున నా చేతులు పట్టుకుని ఆనంద భాష్పాలు రాలుస్తూ. వరకట్నాన్ని వ్యతిరేకించే ఇద్దరు మిత్రుల్ని వియ్యంకుల్ని చేయగల అవకాశం వచ్చినందుకు, అది సద్వినియోగమై పెళ్లి జరిగి అందరూ ఆనందించినందుకు నాకు చాలా తృప్తి కలిగింది. విజయ సంతోషంగా అత్తవారింటికి వెళ్ళిపోయింది. నేను మా ఆవిడ ఉత్తర దేశ యాత్రలు చేసి ఢిల్లీలో ఉంటున్న మా అబ్బాయి దగ్గర కొంతకాలం ఉన్నాను. తిరుగు ప్రయాణంలో మా అమ్మాయి దగ్గర కలకత్తాలో కొన్ని రోజులుండి పూరి యాత్ర చేశాము. శ్రీకాకుళం వచ్చి నా బాల్యమిత్రుడు జగన్నాథం ఇంట్లో 2 రోజులుండి అరసవిల్లి శ్రీకూర్మం చూసి తిన్నగా హైదరాబాద్ వచ్చేశాము. 7-8 నెలల పాటు మూసి ఉండడంతో ఇల్లంతా దుమ్ము పట్టి ఉంది. ఇల్లు శుభ్రం చేసుకుని వెచ్చాలు తెచ్చుకుని రొటీన్లో పడడానికి వారం రోజులు పట్టింది. ఆ రోజు సాయంత్రం తీరిగ్గా వెంకట్రావుని కలుద్దామని వాళ్ళింటి వైపు వెళ్ళాను. గుమ్మంలోనే వాళ్ళింటి ఓనరు సత్యమూర్తి గారు ఎదురై, రండి, చాలా రోజులకు కనబడ్డారు, బాగున్నారా అంటూ లోపలికి తీసుకుని వెళ్లారు. ఆ మాట ఈ మాట అయ్యాక వెంకట్రావు గురించి అడిగాను. వాళ్ళ అబ్బాయి ఆనంద్కి ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది గురునాథం గారు, క్వార్టర్స్ ఇచ్చారు, 4 నెలల క్రితమే అక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పారు. అలాగా, చాలా మంచి వార్త చెప్పారు. మరి వాళ్ళ అడ్రస్ మీ దగ్గరుందా అని అడిగాను. ఉంది, మీరొస్తే ఇమ్మని వెంకట్రావు అడ్రస్ రాసి ఇచ్చాడులేండి అంటూ అడ్రస్ కాగితం డైరీలోంచి తీసిచ్చారు. ఆనంద్కి పెళ్లి చేశాడా అని అడిగాను. నెల క్రితమే ఒక పెళ్లిలో కలిశాం. సంబంధాలు చాలా వస్తున్నాయట, కానీ ఏదీ నిశ్చయం చేయలేదని చెప్పాడు అన్నారు సత్యమూర్తి గారు. కొంతసేపుండి నేనతని దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చేశాను. మర్నాడు మధ్యాహ్నం వెంకట్రావు ఇంటికి బయలుదేరుతూ మా ఆవిడను కూడా రమ్మన్నాను. కానీ తనకింకా బడలికి తీరలేదని రాలేనని అనడంతో నేనొక్కడే బయలుదేరాను. 2 బస్సులు మారి క్వార్టర్స్కి చేరడానికి 1:30 పైగా పట్టింది. అడ్రస్ సరిగా ఉండడంతో శ్రమ లేకుండానే ఇల్లు కనుక్కోగలిగాను. బెల్ నొక్కగానే రమణమ్మ వచ్చి తలుపు తీసింది. ఆదరంగా పలకరించి లోపలికి ఆహ్వానించింది. హాల్లో సోఫాలో కూర్చొని కార్డ్లెస్లో ఎవరితోనో మాట్లాడుతున్న వెంకట్రావు కళ్లతోనే పలకరించి కూర్చోమని సైగ చేసి ఫోనులో మాట్లాడుతూనే లోపలికి వెళ్ళాడు. రమణమ్మ చల్లని మంచినీళ్ళిచ్చింది. వదినగారు కూడా వస్తే బాగుండేది. పిల్లలు బాగున్నారా? యాత్రలు బాగా జరిగాయా అంటూ ప్రశ్నించింది. అంతా బాగున్నారని, మా యాత్రలన్నీ బాగా జరిగాయని, మా ఆవిడను మరోసారి వచ్చినప్పుడు తీసుకొస్తానని చెప్పాను. ఇంతలో వెంకట్రావు కూడా వచ్చి నా ఎదురుగా ఉన్న సోఫాలో భార్య పక్కన కూర్చున్నాడు. నీట్గా ఆరోగ్యంగా కనబడుతున్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఆనంద్ ఆఫీసర్ అవడంతోనే వీళ్ల కష్టాలు గట్టెక్కాయి. దర్జాగా సుఖంగా ఉన్నట్టు కనబడుతున్నారు అనుకున్నాను మనస్ఫూర్తిగా సంతోషిస్తూ. మా ఆనంద్కి పెళ్లి చేశాక మేము కూడా తీర్థయాత్రలకు వెళదామనుకున్నాం గురునాథం గారు అన్నాడు వెంకట్రావు మాటల మధ్యలో. మంచి ఆలోచనే. మీ ఆనంద్కి చాలా సంబంధాలు వస్తున్నాయట కదా, సత్యమూర్తి గారు చెప్పారులే అన్నాను. అవును గురునాథం గారు, ఉత్తరాలకు ఫోన్ కాల్స్కు లెక్క ఉండడం లేదు. ఇక ఇంటికి డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఎందరో. సమాధానాలు చెప్పలేక సతమతం అయిపోతున్నామనుకోండి అన్నాడు వెంకట్రావు గర్వం తొణికిసలాడుతున్న గొంతుతో. కట్నం ప్రసక్తి లేకుండా మీ ఇంటి కోడలయ్యే అదృష్టం ఏ పిల్లకు పడుతుందో మరి అన్నాను నా మాటలకు మొహం చిట్లిస్తూ. కట్నం ప్రసక్తి లేకపోవడమేమిటి గురునాథం గారు, మా ఆనంద్కి ఏం తక్కువని కట్నం మానేయాలి అన్నాడు వెంకట్రావు. ఆ రోజు మా విజయ్కి ఏం తక్కువని కట్నం ఇవ్వాలి అని అడిగిన వెంకట్రావు ఈరోజు మా ఆనంద్కి ఏం తక్కువని కట్నం పుచ్చుకోకూడదు అని అంటుంటే నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు.
కొంతసేపటికి తేరుకొని, నువ్వు వరకట్నాన్ని వ్యతిరేకించేవాడివి కదా అన్నాను. అది మా అమ్మాయిల పెళ్ళిళ్ళప్పుడు. ఇప్పుడు నేను చెయ్యబోయేది అబ్బాయి పెళ్ళి. కట్నం వద్దంటే ఏదో లోపముందని అనుమానించి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. వాడికొచ్చే సంబంధాలు కట్నం వద్దని చెప్పి చెడగొట్టడం నాకిష్టం లేదు అన్నాడు. మరి మీ అల్లుళ్ళిద్దరూ కట్నాలు తీసుకోలేదు కదా, నువ్వు అనుమానాలు పెట్టుకోకుండా కూతుళ్ళనిచ్చావు కదా అన్నాను. నేను కనుక ఇచ్చాను, కానీ అందరూ నాలాగా ఉంటారా ఏమిటి అన్నాడు. పోనీ నీలాగే అనుమానాలు పెట్టుకోకుండా పిల్లనిచ్చేవాళ్ళుంటే కట్నం లేని పెళ్లి చేస్తావా అని ప్రశ్నించాను వదలకుండా. వెంకట్రావుకు నా మాటలు మింగుడు పడలేదు కాబోలు. నా వైపు కొరకొరా చూశాడు. అంతవరకు మా వాదనలు వింటూ మౌనంగా ఉన్న రమణమ్మ అందుకుని, అది కుదరదులేండి అన్నయ్య గారు అంది. ఎంచేతమ్మా అని అడిగాను. మీతో చెప్పడానికి మొహమాటం ఎందుకు గాని, కట్నం లాంఛనాలు కలిపి 2 లక్షలకు పైగా ముట్ట చెప్తామని చాలామంది వస్తున్నారు. మాకు ఆనంద్ ఒక్క కొడుకు. వాడి పెళ్లితో ముద్దు ముచ్చట తీర్చుకోవాలని తల్లిదండ్రులుగా మాకు, తోబుట్టువులుగా మా అమ్మాయిలకు ఉండడం సహజమే కదా. అలాంటి కలిగినింటి సంబంధం మీ దృష్టిలో కూడా ఏదైనా ఉంటే చెప్పండి, తప్పకుండా చేసుకుంటాము. ధనలక్ష్మితో ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము అంది రమణమ్మ. ఆవిడ మాటలతో వాళ్ళ సంగతి పూర్తిగా అర్థమైంది. ఆనంద్ ఆఫీసర్ అవగానే అంతస్తు పెరిగిందని, దాని కింద వెంకట్రావు వల్లించే ఆదర్శం అణగారిపోయిందని, భార్యాభర్తలకు ధనదాహం పట్టుకుందని తేట తెల్లమైంది. నేను ఊరి నుంచి వచ్చేసరికి ఆనంద్కి పెళ్లి నిశ్చయం కాకుండా ఉంటే రూపగుణ విద్యాసంపన్న అయిన మా జగన్నాథం కూతురు సుజాతను ప్రపోజ్ చేద్దామని, సుజాత ఆనంద్కి తగిన భార్య, ఆ ఇంటికి తగిన కోడలు అవుతుందని అనుకున్నాను. సుజాత పెళ్లి చేయించి జగన్నాథం గుండె బరువు దించుదామనుకున్నాను. కానీ వెంకట్రావు దంపతుల ధోరణి చూశాక అది అసాధ్యమని తోచింది. నాకు తెలిసిన పిల్ల లక్షణమైనదే, కానీ లక్షలు మాత్రం తేలేనిదమ్మా, వస్తాను అని చెప్పేసి బయటికి నడిచాను. బస్సులో కండక్టర్కు డబ్బులు ఇవ్వడానికి జేబులో చెయ్యి పెట్టేసరికి సుజాత ఫోటో ఉన్న కవరు తగిలి మనస్సును బరువెక్కించింది. కథ సమాప్తం.